క్రీస్తునందు మీకు శుభములు. మనము కొరింథీయులకు రాసిన పత్రికను అధ్యయనం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో 3వ అధ్యాయము 21వ వచనం వరకు మనము చూసుకోవడం జరిగింది. 21వ వచనంలో ఒకసారి మనం వచనాలు చదువుకుంటే, కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయపడకూడదు, సమస్తమును మీవి. చాలా క్లియర్గా చెప్పాడు. మనుషుల యందు అతిశయపడకూడదు అంటే ఇక్కడ పౌలు యందు కానీ, కేఫా విషయంలో కానీ, లేదా అపోలో యందు కానీ వీళ్ళు అతిశయపడడానికి వీల్లేదు. ఎందుకంటే అందరూ మనుషులు, లేదా ఇంకెవరి పేరు ఎత్తుకున్నా కూడా వాళ్ళ యందు అతిశయపడడానికి వీల్లేదు. అందుకే సంఘానికి మనిషి పేరు పెట్టలేదు దేవుడు. ఎవరి పేరు పెట్టాడు అంటే యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టాడు. అందుకే దాన్ని దేవుని సంఘము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసు. నా సంఘమును నేను కట్టుదును అంటాడు. కాబట్టి అప్పుడు ఈ సంఘం ఎవరిదంటే అందుకే కొరింథీయులు అంటాడు. కొరింథీయులకు రాస్తూ కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అంటాడు. ఎవరు సంఘానికి అధికారి లేదా సంఘాన్ని నడిపించేవాడు ఎవరంటే దేవుడే. మనుషుల పేరు పెట్టడానికి వీల్లేదని ఒకవేళ అపోస్తులైన పౌలైనప్పటికీ, అపోస్తులైన పేతురైనప్పటికీ, ఒక బలమైన వాగ్దాటి కలిగిన అపోలో వంటి వాడైనప్పటికీ వాళ్ళ పేర్లు పెట్టుకోకూడదు, ఎవరి పేర్లు పెట్టుకోకూడదు. అంటే ఏ మనుషుని పేరు ఉండకూడదు. కేవలము దేవుని పేరే ఉండాలి, ఇంకెవరి పేరు ఉండడానికి వీల్లేదు. అందుకే పౌలు తను రాసిన 12 పత్రికల్లో క్రీస్తు సంఘములు అన్నాడు రోమాకు రాస్తూ, అలాగే కొరింథీయులకు రాస్తూ దేవుని సంఘము అన్నాడు. ఇక ఆ సంఘానికి పర్యాయ పదాలు కూడా ఉపయోగించాడు. అన్ని దేవునికి చెందినవే. ఇలా చెప్పిన తర్వాత ఈ 21వ వచనంలో సమస్తము మీవి అన్నాడు. అంటే అర్థం ఏంటి? కింద వచనాల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పౌలైనను, అపోలైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోవునవి అయినను సమస్తము మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ఈ 2 వచనాలు, ముఖ్యంగా ఆఖరి వచనంలో చాలా థియాలజీ ఉంది. ఎందుకంటే పౌలు ఒక ఎక్స్ట్రాడినరీ భక్తుడు. ఎవరికంటే యేసు ప్రభుకి. అతడు యెహోవా దేవుని తెలుసుకున్నాడు. కానీ యెహోవా యందు ఉన్న యేసుక్రీస్తు ప్రభు తెలుసుకోవడానికి అతడు ఇష్టపడలేదు. అది దమస్కు రోడ్లో అతనికి క్లారిఫై అయిపోయింది. యెహోవా యందు యేసుక్రీస్తు ఉన్నాడు అనే సంగతి అతను క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు కొరింథీయులతో? మేము నియమింపబడిన వాళ్ళం, మమ్మల్ని చూసి మీరు అతిశయపడకండి. ఎవరిని బట్టి అతిశయపడమంటున్నాడు? ప్రభువుని బట్టి అతిశయపడండి, దేవుని బట్టి అతిశయపడండి. ఎందుకంటే ఈ దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరైనా అతిశయపడితే వాళ్ళు ఏదో అతిశయపడాలి, ఇంకెవరు ఏదో అతిశయపడడానికి వీల్లేదు. దాన్ని బట్టి ఏమంటాడంటే పౌలైనను, అపోలైనను, కేఫాయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందు ఉన్నాయైనను, రాబోవునవి అయినను అన్నీ మీవే, సమస్తం మీవే. అంటే మీరు ఇది నాది, అది మీది, లేకపోతే మీకు అవి ఉన్నాయి కాబట్టి మాకు ఇవి ఉన్నాయి, మాకు నియమింపబడినవి అవి, మీకు నియమింపబడినవి అవి అని విభజన చేసుకునే పద్ధతి కానీ పరిస్థితి కానీ ఉండకూడదు అంటాడు. ఎందుకంటే క్రీస్తు విభజింపబడలేదు, దేవుడు విభజింపబడలేదు. దేవుడు ఒక్కడే. వీళ్ళని ఎక్కడ తీసుకొస్తున్నాడు? అందుకే తర్వాత అవయవాల గురించి కూడా చెప్తాడు. మనందరం ఒక్క శరీరంలో ఉన్నప్పటికీ అనేక అవయవాలు ఎలాగైతే శరీరంలో ఉన్నాయో అలా మనం కూడా శరీరంలో ఒక అవయవమై ఉన్నాము అంటాడు. ఎందుకు ఏమని చెప్పుకొచ్చాడంటే ఇక్కడ ముందుగా చెప్పబడిన దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. ఇటు అపోలో, కేఫా, పౌలు, లోకము, జీవము, మరణము, ఇప్పుడున్నవి, రాబోవున్నవి. అంటే వీళ్ళు జీవించేటప్పుడు ఇవన్నీ కలిగి జీవించాలి. ఇక్కడ పౌలు ఒక పదాన్ని వాడాడు. చాలామందికి నచ్చదంటే భయం కలుగుద్ది, లేకపోతే ఇబ్బంది కలగవచ్చు. అదేంటంటే మరణము. ఇప్పుడు చూడండి, పౌలైనను, కేఫాయినను, అపోలైనను, లోకమైనను, జీవమైనను, అంతేకాదు ప్రస్తుతమందున్నవి, రాబోవున్నవి. ఇక్కడ వరకు ఎవరికి ప్రాబ్లం లేదు ఈ పదాలతోటి. ఎందుకంటే ఇవన్నీ కూడా పాజిటివ్గా కనబడుతుంటాయి. కానీ అంటాడు మరణమైనను అన్నాడు. అంటే క్రీస్తు విషయంలో ఒకవేళ మరణించవలసి వస్తే అది కూడా మీదే. ఎందుకంటే మేము మరణించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత అంటే భక్తులని ముందే చెప్పాను. కానీ కొరింథీయుల్ని ఏ విజ్ఞతకు, ఏ జ్ఞానానికి అతడు తీసుకువెళ్తున్నాడో చూడండి. మీరు ఒకళ్ళ మధ్య ఒకరు కొట్టుకునే కన్నా అన్నీ మీవని తెలిసి చివరికి ఒకవేళ మరణించవలసి వస్తే క్రీస్తు కొరకు అది కూడా మీదే అని మీరు తీసుకోగలగాలి.
ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఎలాంటి క్రైస్తవులు? పౌలు ఆ బోధ చేస్తే దానికి లోబడే క్రైస్తవులండి. ఎందుకంటే పౌలు ఆ బోధకు లోబడ్డాడు. యేసుక్రీస్తు తనకు అనుగ్రహించిన బోధకు లోబడ్డాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు, ఆరాధించిన వాళ్ళు, ఆయనను మహింపరచిన వాళ్ళు, ఆయనకి స్తోత్రము చెల్లించిన వాళ్ళు, వీళ్ళందరూ రేపు పొద్దుట ఇటువంటి పరిస్థితులు ఎదురైతే వాళ్ళు నిలబడగలరా క్రీస్తు కొరకు? ఏమో ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరు ఎవరికి తెలియదు. ఏమన్నాడు ఇక్కడ? ఇది ఒక ఆశ్చర్యకరమైన మాట ఇది. కానీ పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలనుకునే వాళ్ళకి సహజంగా ఉండే గుణాలు ఇవి. ఇది చెప్పటానికి ఎంత కష్టమో చేయటం కూడా అంతే కష్టం, ముఖ్యంగా ఈ మరణము అనేది. ఎందుకంటే మిగిలినవన్నీ కూడా మనము పొందడానికి చురుగ్గా పరిగెడతాం, ఇష్టపడతాం, ఆనందిస్తాం. అరే మన కొరకు దేవుడు ఇలాంటి ఏర్పాట్లు చేశాడు, ఒకవేళ మరణము మన కొరకు ఏర్పాటు చేసి ఉంటే ఆయన నామం విషయంలో దాన్ని కూడా మనవి అని మనము ఎంచుకోగలిగాలి. సో వీళ్ళని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఐక్యతకు తీసుకొచ్చాడు. క్రీస్తు కొరకు అవసరమైతే చనిపోవలసి వస్తే మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటప్పటికీ ఒక ఐక్యతకు తీసుకొచ్చాడు. వాడి ఆలోచనలను అపవాది సంబంధమైన శోధన నుండి క్రీస్తు పరమైన జీవం వైపు తీసుకొచ్చాడు. అవసరమైతే క్రీస్తు కొరకు మనం నిలబడిపోవాలి. అవసరమైతే పౌలు ఉన్నాడు అనుకోండి, జీవితంలో బోలు పోగొట్టుకున్నాడు క్రీస్తు కొరకు. చివరికి ఏమయ్యాడు అంటే పరిశుద్ధ గ్రంథం మనకి చెప్పకపోయినా చరిత్రాత్మకంగా మనం చూసుకుంటే అతను హతసాక్షిగా మార్చబడ్డాడు అనే చరిత్ర చెబుతుంది. అయినప్పటికీ కూడా అతడు అన్ని విషయాలకి కూడా తెగించి క్రీస్తు ప్రభువుని నిలబడ్డాడు. కాబట్టి కొరింథీయులకు అటువంటి విశ్వాసమును బోధను వాడికి దయచేశాడు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత అంటున్నాడు, మీరు క్రీస్తు వారు. అంటే ఏంటి? క్రీస్తు మానవుడు కాదు అని చెప్తున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఈరోజు బోధకులు, సేవకులు అని చెప్పుకుంటూ అపవాది సంబంధమైన వాళ్ళు సంఘాల మధ్యలో తిరుగుతున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు నరుడని, దేవుడు కాదని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి, పై వచనంలో ఏమన్నాడు? 21వ వచనంలో ఎవడనూ మనుషులు యందు అతిశయపడకూడదు అన్నాడు. మనుషులు యందు అతిశయపడకూడదు అని చెప్పినప్పుడు ఆ మనుషుల్ని ఎవరుగా వివరించాడు? పౌలు, కేఫా, అపోలో. ఇప్పుడేమంటున్నాడు? మీరు క్రీస్తు వారు అంటున్నాడు. అంటే క్రీస్తు నరుడు కాదు, నరుని వలె వచ్చినవాడు అంతే. ఎంత దుర్మార్గపు మనుషులైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదంటారు. అది కూడా సంఘంలో ఉన్నామని చెప్తూ బయటవాడు అన్నాడు అనుకోండి, వాడిని చూసి జాలి పడతాం. ఎందుకంటే తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడినా కొంత సహించవచ్చు. కానీ ప్రభు సంఘంలో ఉన్నామని చెప్పుకొని ప్రభువు దేవుడు కాదు, కేవలం నరుడు మాత్రమే అని చెప్తూ అందుకు రుజువులు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథమనే అపవాది తీస్తున్నప్పుడు వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉంటారు. సో యేసుక్రీస్తు ప్రభు నరుడు కాదు. ఇక్కడ పౌలు పక్కాగా రుజువు చేస్తున్నాడు, ఆ డిఫరెన్స్ని చూపిస్తున్నాడు, భేదాన్ని చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు క్రీస్తు వారు. అంటే కొరింథీ సంఘం అంతా కూడా ఎవరికి చెందిన వాళ్ళు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి చెందినవారు. యేసుక్రీస్తు ప్రభు నరుడు కాదంటే బై డిడక్టివ్ లాజిక్ ఈ పదం ఉపయోగిస్తున్నాను. కాకపోతే ఈ తరం మూర్ఖులకి ఇది అవసరం. ఈ డిడక్టివ్ లాజిక్ అని ఏం చెప్తుంది? నరులు ఎవరో చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు నరుడు కాదన్నాడు. ఇప్పుడు కంక్లూజన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఎవరై ఉండాలి? ఆయన దేవదూత కాదు. దేవదూత అని చెప్తారా? ఖచ్చితంగా ఆయన దేవుడు. ఏ అపోస్తలుడు ఆయన దేవుడు కాదని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు, అందులో అనుమానం లేదు. ఇప్పుడు ఆయన దేవుడు కానీ ఆయన ఆరాధించకూడదని చెప్పి ఇంకొక మూర్ఖుడు ఉన్నాడు. ఏంటి వీళ్ళ బాధ అంతా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని పరిశుద్ధ లేఖనం చెప్తుంటే, ఈయన దేవుడే కానీ ఈయనకు మరో దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రశ్న వేసేది ఏంటంటే, సంఘానికి ఎంతమంది దేవుళ్ళు అంటున్నారు? ఇప్పుడు ఇలా చెప్పిన వాళ్ళే ఇద్దరు దేవుళ్ళు చూపిస్తున్నారు. యేసుప్రభు దేవుడు అంటున్నారు, ఆయనకు దేవుడు ఉన్నాడు తండ్రి. ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు వాళ్ళకి? సో వాళ్ళకి ఇద్దరు దేవుళ్ళు. ఎంత ఫులిష్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లా.
ఈ ఫూలిష్నెస్లోకి కొంతమంది వెళ్ళిపోతున్నారంటే ఇంక వాళ్ళు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చూడండి. వెర్రితనానికి పడిపోయేవాడు మతి లేనివాడు. ఇటువంటి వెర్రితనంతో ఈరోజు సంఘం నడుస్తుంది. మళ్ళీ దీనికి రుజువులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీటితోనే పోరాడాలా? అపవాది సంబంధమైన వాటితో పోరాడాలా? సాక్ష్యాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడాలా? లోక సంబంధమైన వాళ్ళు లోక సంబంధమైన వాటితో యుద్ధాలు చేస్తుంటే వాటితో పోరాడాలా? మరి నీ శక్తులతో పౌలు, పేతురు, యోహాన్లు పోరాడి వాళ్ళు విజయం పొందారు. ఈ డిడక్టివ్ లాజిక్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా నరుడు కాదు అని చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. మన నరుడు కాకపోతే దేవదూత ఎందుకు కాకూడదు? దేవుడు అన్నాక రుజువు ఏంటి అన్నప్పుడు పౌలు ఏం చెప్పాను, ఎక్సలెంట్ థియోలోజియన్. అసలు తన ధర్మశాస్త్రము నేర్చుకున్నప్పుడే చాలా ఉన్నతమైన విద్య నేర్చుకున్నట్టు దేవుని పరంగా చూసుకుంటే. అలాంటిది దమస్కు రోడ్లో యేసుక్రీస్తు ప్రభు ఎదుర్కొని అతను మారుమనసు పొంది ఎప్పుడైతే ఈ రక్షణ సంబంధమైన విధానంలోకి వచ్చేసి యేసే క్రీస్తు అన్న మొదలుపెట్టాడు. అలా యేసే క్రీస్తు అంటున్నప్పుడు అతడికి జ్ఞానం సంపూర్ణమైపోయింది. అందుకే ఆ 21వ వచనంలో రాస్తున్నాడు చూడండి, ఏమన్నాడు? లేదంటే 20వ వచనంలో జ్ఞానుల యోచనల వ్యర్థములని ప్రభువునకు తెలియను అన్నాడు. అక్కడ ప్రభు అంటే ఎవరంటే పాత నిబంధన, అది యెహోవా. సో ప్రభువునకు తెలియను అన్నాడు. ఇప్పుడు కిందకు వచ్చి 23వ వచనం ఏమంటాడంటే మీరు క్రీస్తు వారు అన్నాడు. సో ఖచ్చితంగా మీరు నరునికి చెందినవారు కాదు. మరి నరుని కంటే కొంచెం గొప్పవాడు దేవదూత. మరి దేవదూత చెందినవాడు అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, క్రీస్తు దేవుని వాడు. మధ్యలో దేవదూతను ఎలిమినేట్ చేసేసాడు. ఇది జ్ఞానం అంటే. అందుకే పౌలు భక్తి విషయంలో దేవునికి యేసుక్రీస్తు ప్రభువుకి నమ్మకంగా ఉండే విషయంలో అతనికి సాటి లేరు అని నిరూపించుకున్నాడు. అతని మాటల్లో కానీ చేతల్లో కానీ ఎవరికి భయపడేవాడు కాదు, ఎవరికి జవాబు ఇచ్చుకోవాలన్నా భయంతో ఉండేవాడు కాదు. ఏదైనా డైరెక్ట్గా ప్రభుత్వం డీల్ చేసుకునేవాడు. అలాంటి స్థాయికి దిగిపోయినవాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే క్రీస్తు దేవుని వాడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు దేవదూత కాదు, దేవుని వాడు. అంటే దేవుడు అంటే ఎవరు ఇక్కడ? థియాస్. దేవుడు అంటే థియాస్. థియాస్ అంటే ఎవరు? థియాస్ అంటే పదము ఏకవచనమైన బహువచనాన్ని లేదా బహుళత్వాన్ని సూచిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గ్రీకు భాషలో థియాస్ అని వర్ణించారు. సో ఇప్పుడు క్రీస్తు ఎవరికి చెందినవాడు అంటే క్రీస్తు దేవుని వాడు. అంటే క్రీస్తు దేవునిలో ఉన్నవాడు అని. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈ థియాస్ని ఆరాధించబడుతున్నాడు. ఈ థియాసే పాత నిబంధనలో ఎలోహిం. ఎలోహిం అంటే ఎవరు? యెహోవా. యెహోవాకు మరో పేరు ఎలోహిం. ఎలోహిం కూడా ఏకవచనమే కానీ బహుళత్వాన్ని సూచిస్తుంది. ఆ ఎలోహింనే థియాస్గా తర్జుమా చేశాను గ్రీక్ వచ్చేటప్పుడు. సో ఇప్పుడు క్రైస్తవులందరూ, ఆ రోజైతే ఉంది, ఈ రోజైతే ఉంది, క్రైస్తవులందరూ క్రీస్తుకు చెందినవాడు. మరి క్రీస్తు ఎవరికి చెందినవాడు అంటే దేవునికి చెందినవాడు, దేవత్వానికి చెందినవాడు. అంటే యాక్చువల్గా థియాస్ అన్న పదానికి మూలార్థం ఏంటంటే దేవత్వము అని. అంటే దేవుడు కలిగి ఉన్న సో ఇప్పుడు మనము క్రీస్తుని ఆరాధిస్తున్నాం అనుకోండి, తండ్రిని ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఆరాధిస్తున్నాం. తండ్రిని ఆరాధిస్తున్నాం అనుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ విషయంలో పౌలుకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి అనుమానం లేదు. సో తను ప్రకటిస్తున్న సమయంలో, కాలంలో క్రైస్తవుల్ని అతడు ఎలా తర్ఫీదు చేశాడంటే, మనము క్రీస్తుకు చెందిన వారం అయితే క్రీస్తు దేవునికి చెందినవాడు. అంటే ఇప్పుడు ఏమైంది? అందరము ఆ దేవునికి చెందినవాడు, అందరము ఆ దేవునికి లోబడవలసిందే. అయితే నువ్వు క్రీస్తుకు చెందకుండా తండ్రి వద్దకు వెళ్ళావు, దేవుని వద్దకు వెళ్ళావు. సో పౌలు కొరింథీ సంఘానికి ఏమంటే విభజన మానేయండి. మేము పలానా వాళ్ళము అనుకోవడం మానేయండి. లేదంటే మాకు ఈ తలాంత ఉంది, మీకు ఆ తలాంత ఉంది, మీరు వేరు మేము వేరు అని అనుకోవడం మానేయండి. ఇటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా వాళ్ళకి బోధిస్తూ వచ్చాడు. అలా బోధిస్తూ 4వ అధ్యాయానికి వస్తున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, ఈలాగున క్రీస్తు సేవకులమనియు
దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. అంటే పైదాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాడు. పై అధ్యాయాన్ని లేదా ఆఖరి వచనాన్ని ఆ సందర్భాన్ని కంటిన్యూ చేసుకొస్తూ ఈలాగున క్రీస్తు సేవకులమని, అంటే మేము క్రీస్తుకు చెందిన వారము, అలాగూ మేము క్రీస్తుకు సేవకులం. క్రీస్తుకు బయట ఉండే సేవకులం కాదు, అంటే క్రీస్తు స్థానంలో ఉండి మేము సేవకులం కాదు, క్రీస్తుకు చెందిన వారముగా మేము సేవకులం. ఇలాగున క్రీస్తు సేవకులమని దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమని, అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో స్టూవర్డ్ అంటాడు, అంటే గృహాన్ని నిర్వహించేవారు. ఆ గృహాన్ని సక్రమత ఎవరి దగ్గర నుంచి పొందాడు బాధ్యత అంటే దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, తండ్రి నుండి బాధ్యత పొందాడు. దాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఎవరు? ఇతను మాత్రమే కాదు, ఇతని వంటి వారు అందరూ కూడా, అతనితో ఉన్నవారు, అంటే కొరింథీ పట్టణం ఎవరైతే అతనితో వెళ్ళారో వాళ్ళు, ఒకవేళ వీళ్ళ కేఫాన్ని తీసుకుంటున్నారు కదా, కేఫాతో సహా అందరూ కూడా గృహాన్ని నిర్వహించేవాళ్ళు. వీళ్ళందరూ అంటే ఇలాగ మేము సేవకులం అని చెప్తూ దేవుని మర్మముల విషయంలో, సో ఇప్పుడు దేవుని మర్మాలను ప్రకటిస్తున్నాడు పౌలు. ఎందుకు కొరింథీ సంఘంలో విభజన వచ్చిందంటే దేవుని గురించిన మర్మముల విషయంలో వాళ్ళకి ఆసక్తి తగ్గిపోయింది. దేవుని గురించిన మర్మములు ఏవైతే బోధింపబడ్డాయో వాటిని కూడా వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. అందుకే వాళ్ళు మనుషుల పేర్లు ఎత్తుకున్నారు. సో యేసుక్రీస్తు మర్మము, వాస్తవంగా యేసుక్రీస్తు విధేయుడైన మనిషికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ మర్మమే. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని లోకము తెలుసుకోలేకపోతుందంటే కారణం యేసుక్రీస్తు ప్రభు అనే మర్మమును వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకి పాపం అడ్డొస్తుంది. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను కానీ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గమును కానీ ఒకవేళ ఎవరైనా అనుసరించలేకపోతున్నారంటే క్రైస్తవులు అనబడేవారు, వాళ్ళు ఆ మర్మమునకు పూర్తిగా చేరలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదనో లేకపోతే ఆయన ఆరాధించకూడదనో అని చెప్తున్న వాళ్ళు అసలు ఆయనను గుర్చిన మర్మమును వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అంటే అక్షర జ్ఞానమును బట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. అయితే వాక్యము ఏది బయలుపరుస్తుంది, ఏ జ్ఞానాన్ని అది బయలుపరుస్తుంది అనేది గ్రహించగలిగితే యేసు ప్రభువుని అర్థం చేసుకోగలుగుతారు. అందుకే పౌలు యేసు ప్రభువుని అర్థం చేసుకున్నాడు. ఎలా అర్థం చేసుకున్నాడు? ప్రభువుగా అర్థం చేసుకున్నాడు. ప్రభు అంటే మనం ఏలేవాడని, మనం లోబడవలసిన వాడని, లేదంటే మనకి నాయకుడని. అలాగే ప్రభువుని దేవుడుగాను అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన స్తోత్రార్హుడు, నిరంతర స్తోత్రార్హుడు అన్నాడు రోమీయులకు రాసిన 9వ అధ్యాయం. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయంతో వచ్చేటప్పటికి 11-12 వచనాల్లో మహాదేవుడు అన్నాడు. సో ఈ పౌలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మమును అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఆ మర్మానికి చేరలేదు. ఆ మర్మానికి చేరలేనప్పుడు వీళ్ళు సత్య సువార్తను ఎలా ప్రకటిస్తారు? ఎప్పుడు విభజించి ప్రకటించాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు ఆరాధన చేయకూడదు, ఆయన దేవుడు కానీ దేవుడు అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రభువుని తండ్రి నుండి వేరు చేసేయాలి. ప్రభువు నుండి తండ్రిని వేరు చేసేసి వాళ్ళు ప్రకటన చేయాలి. అక్కడే వాళ్ళు పాపం చేసేసారు, అక్కడే వాళ్ళు తప్పుటడుగు వేసేసారు. తండ్రి నుండి కుమారుని ఎలా వేరు చేస్తారు? నేను నా తండ్రి ఒకటి అన్నాడు ఆయన. నా యందు ఆయన, నేను ఆయన యందు ఉన్నా ఉన్నాడు. సో ఇంత పర్టికులర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రభు చెప్తున్నప్పుడు సత్య సువార్తను వీళ్ళు ఎందుకు ప్రకటించలేకపోతుంటారంటే విభజించి వాళ్ళు నడుచుకుంటున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు వెంటనే ఆయనకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ పెట్టేస్తున్నారు. ఈయన ఇంతే. తండ్రి దగ్గరికి వచ్చాడు ఆయనకు ఒక ప్రత్యేకమైన కేటగిరీ పెట్టేస్తున్నాడు, ఈయన ఇంతే. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో లేని ఆలోచనలను తండ్రికి కుమారుడికి మధ్య వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ మర్మమును గూర్చిన గృహ నిర్వాహకులు ఎలాగవుతారు అంటే మర్మం ఏంటో తెలియకుండా ప్రకటించినంత కాలం గాలికి మాట్లాడుతున్నారు. సో ఆ గాలికి మాట్లాడుతున్నంత కాలం మనుషులు ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడతారు. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే
మేము గృహ నిర్వాహకులము అని దేనికి? దేవుని మర్మముల విషయంలో ప్రతి మనుషుడు మర్మమును భావింపవలను అంటున్నాడు. మీరు అలాగే భావించాలి. ఎందుకంటే దేవుడు మాకు అప్పచెప్పిన పని, క్రీస్తు ప్రభు మాకు అప్పచెప్పిన పని, దాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. అంతకు మించి మాకు ఏ ట్యాక్స్ మీరు పెట్టండి. 2వ వచనం, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఇప్పుడు 2వ వచనానికి వచ్చేటప్పటికి ఈ కొరింథీయులను కూడా పెట్టాడు ఇందులో. ఇప్పుడు ఈయన గృహ నిర్వాహకుడు అన్నాడు, ప్రతి మనుషుడు తన కానీ తనతో ఉన్నవారిని కానీ అలాగే భావించాలన్నాడు. దేవుని మర్మాల విషయంలో దేవుని మర్మాలను బోధించగలిగిన వారుగా భావించాలని చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఎవడైతే ఇప్పుడు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడో వాడు నమ్మకమైన వాడిగా ఉండటం అవశ్యం అన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ కొరింథీలో నేను అపోలో వాడిని, కేఫా వాడిని, లేకపోతే నేను పౌలు వాడిని అంటున్నారు కదా. వీళ్ళందరూ ఆ ప్రకారంగా సువార్త ప్రకటిస్తున్నారు, లేదా ఆ ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం ప్రకటిస్తున్నాం. ఎందుకు ఆరాధన చేస్తున్నాము? ఎవరికి ఆరాధన చేస్తున్నాము? ఏ రీతిగా ఆరాధన చేస్తే తెలియజేస్తున్నాం లోకాన్ని. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళి సువార్త ప్రకటించిన, ఇగో పౌలు మాకు ఈ రీతిగా చెప్పాడు ఒకటి చెప్తే, పేతురు మాకు ఈ రీతిగా చెప్పాడు ఒకటి చెప్తాడు. అక్కడ నమ్మకత్వం పోయింది. నమ్మకత్వం ఎవరి పట్ల ఉండాలి? దేవుని పట్ల ఉండాలి, ప్రభు పట్ల ఉండాలి. కానీ వీళ్ళ నమ్మకత్వం ఎవరి పట్ల చూపిస్తున్నారు? వ్యక్తుల పట్ల, వ్యక్తులను పేర్లు ధరించుకుని చూపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతివాడు కూడా, ప్రతి గృహ నిర్వాహకుడు కూడా నమ్మకమైన వాడై ఉండడం అవశ్యం అన్నాడు. అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుడు నమ్మకత్వం ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? క్రీస్తుని నమ్ముతున్నావు. ఎవరికి దాసుడివి? క్రీస్తుకి దాసుడి. ఎవరికి విధేయుడివి? క్రీస్తుకి విధేయుడు. ఎవరి మాట అలగించాలి? క్రీస్తు మాటే. అదే వాక్యం. ఆది కాడ నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు మాటే, ఆయన వాక్యమే. అది దానికి లోబడి ఉండాలి. ఇప్పుడు వాక్యానికి లోబడడం అంటే ఏంటి? వాక్యంలో కన్ఫ్యూజన్ లేకుండా దేవుని మర్మములను ప్రకటించేవారుగా, తెలియజేసేవారుగా ఉండాలి. అంతేగాని మర్మాన్ని ఇంకా లోతైన చోటకి తోసేసేవాళ్ళుగా ఉండకూడదు. దాన్ని బయటికి తీసి తెలియని వారికి తెలియజేసే పరిస్థితుల్లో ఉండాలి. దానికి కావాల్సిన నమ్మకత్వం. సో ఇప్పుడు ఒక నమ్మకంగా లేడనుకోండి దేవుని విషయంలో, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో నమ్మకంగా లేడనుకోండి, వాడికి మర్మాలు ఏమి అర్థమవుతాయి? అప్పుడు ఏం చేస్తారు? విభజిస్తారు. ఆయన ఇది, ఈయన ఇది అని విభజించేస్తారు. ఎప్పుడైతే మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలను విభజిస్తున్నారో అది ఖచ్చితంగా అపవాది భయం. ఇంక అసలు భక్తి కలిగిన వాడు, దేవుని పట్ల భయం కలిగిన వాడు ఎవడా పనిచేయడు. అసలు అంత ధైర్యం చేయడు. వాడు దేవుని ఉగ్రతకు భయపడతాడు. వీళ్ళు ఇలా విభజించేస్తున్నారంటే వీళ్ళు దేవుని ఉగ్రతకు భయపడరా. ఎందుకు? అపవాది చేత వాళ్ళు బలం పొందేశారు. మేము చెప్పిందని ఎవడు కాదని అంటాం. అవసరమైతే మేము విరుచుకుపడిపోతాం. లేదంటే పలానా రీతిగా మాట్లాడేయగలం, మోకాలకి వేస్తే బోడిగుండికి వేసేయగలం, బోడిగుండికి వేస్తే మోకాలకి వేసేయగలం. వాళ్ళు దేన్ని ఎంచుకున్నారంటే ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎంచుకుని వాళ్ళు అతిశయపడుతున్నారు. అపవాది వాళ్ళని అందులో ఉంచేసాడు. సో ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, అక్కడ ఒకవేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో విభజింపబడుతున్నారు అని మీరు గ్రహిస్తే అక్కడ ఉండకండి. ఎందుకంటే ఒకవేళ ఉంటే అది మీ ఇష్టం. అది మటుకు శిక్షకే దారితీస్తుంది, ఎక్కడికి తీసుకెళ్తాం. ఇటువంటి బలమైన నిర్ణయం ఎంత త్వరగా తీసుకుంటే అది మనకు అంత మంచిది, దేవుని రాజ్యానికి అంత మంచిది. మనము లోకాన్ని క్రీస్తు వైపు తిప్పవలసిన వాళ్ళం, లోకానికి వెలుగుగా ఉండవలసిన వాళ్ళం. అంతేకాని ఈ విభజనకు మనము పాత్ర పోషించేవాళ్ళం కాదు. సో పౌలు ఇది అంతటికీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇంకా అంటున్నాడు తర్వాత, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబట్టి నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకోను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి.
ఏం చెప్తున్నాడంటే, నేను ప్రభువుకే దాసుడిని. ఈ సువార్త ప్రకటించే విషయంలో ఇలాంటి బలమైన ఆలోచన కలిగి ఉండాలి. ఈ నమ్మకం కలిగి ఉండాలి. ప్రభువుతో ఎంతో అన్యోన్యమైన సంబంధాన్ని పౌలు కలిగి ఉన్నాడు. అలా కలిగి ఉన్నాడు కాబట్టే అతడు ఇలా మాట్లాడగలిగాడు. అంటే ఒక దేవుడికి మనుషుడికి యాక్చువల్గా ఉండే సంబంధం కాదు ఇది. కానీ క్రీస్తు రక్తం వలన ఇది సాధ్యపడింది. ఆ రోజు పౌలు అవ్వచ్చు, ఈరోజు మనం అవ్వచ్చు. దేవునితో, యేసుక్రీస్తు ప్రభుతో మనం అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనం ఎవరికి జవాబుదారులం కాదు. ఎవరికి జవాబు చెప్పుకునే పరిస్థితిలో కూడా దేవుడు మనం ఉంచడం. ఒకవేళ విమర్శించే వారిని సైతం మనం లెక్క చేయం. ఎందుకంటే వాళ్ళ మాటలు వట్టి మాటలు. పై 20 వచనం చెప్పేశాడు కదా, జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొను, జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువు నాకు తెలియదు. అక్కడే పడేశాడు వాడిని. మనకి దేవుని గూర్చిన మర్మముల యొక్క జ్ఞానం ఇస్తే వాళ్ళకి అది లేనప్పుడు మనం ఎవరికి కూడా జవాబుదారులం కాదు. సో పౌలు ఏమంటున్నాడు, నీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడి నాకు మిక్కిలి అల్పమైన సంగతి అన్నాడు. నన్ను నేనే విమర్శించుకోను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏ మనుషుడు తను విమర్శించడానికి వీలు. ఇప్పుడు ఒక రకంగా అతిశయపడుతున్నాడా పౌలు అనుకోవచ్చు, కానీ అతిశయం కాదు ఇక్కడ. పౌలు జీవిస్తున్నట్టుగా కొరింథీయులు జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు విషయంలో, ఇప్పుడు పౌలు వాళ్ళు చేసిన అపరాధం చేయనప్పుడు విమర్శింపబడుచున్న వాళ్ళు ఎవరు అంటే కొరింథీయులు, పౌలు కాదు. సో పౌలు తనను తాను విమర్శించుకునే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవట్లేదు అంటున్నాడు. ఇప్పుడు తనని తానే విమర్శించుకో, ఒకవేళ విమర్శింపబడాలి అనుకుంటే, ఎందుకంటే దేవుడు మనలో వెతకడం మొదలుపెట్టాడు అనుకోండి, ఏదో దోషం దొరుకుద్ది. వాళ్ళు మన దృష్టిలో మనకి ఏ దోషం ఉండకపోవచ్చు. దావీదు అదే అంటాడు, నీ నుంచి నేను తప్పించుకోలేను, నువ్వు వెతకడం మొదలుపెట్టేవంటే నేను నీ ముందే నేనేం మాట్లాడతాను. యోబు అంటాడు అదే మాట, నీ ముందు నోటి మీద వేలేసుకుంటవలసిందే. సో పౌలుకి జ్ఞానం ఉంది, ఎందుకంటే అదంతా బాగా చదివేసిన వాడు పౌలు. దానికి ఏమంటాడు, మనుషులను విమర్శించడానికి వీల్లేదంటున్నాడు. ఎందుకంటే ఈ సేవకుని స్థానంలో, అపోస్తుల స్థానంలో, పరిచారకుని స్థానంలో ఇతను నిలబడి ఉన్నాడు. ఇతనికి దేవుని మర్మములు అప్పగింపబడ్డాయి. అంటే దేవుడు ఇతనికి అర్థమైనట్లుగా మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు. దేవుడు అర్థం కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అర్థమయ్యేటట్లు ప్రకటించిన వాడు. గురువుకి పాఠాలు నేర్పలేం కదా. సో ఆ స్థానంలో ఉన్నాడు. ఈరోజు సేవకుడు ఆ స్థానంలో ఉండాలి. అంటే గుడ్డె చేయలేబడినట్టు మాట్లాడితే, అలా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ సేవకులు ఎందుకు అవుతారు? కంటికి కనబడుచున్న దాన్ని కూడా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఒకటే. వాళ్ళు పౌలుకున్న జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు సామాన్యుడి చేత కూడా విమర్శింపబడతారు. సో ఇక్కడ పౌలైతే విమర్శింపబడడానికి వీల్లేదంటున్నాడు. అది మిక్కిలి అల్పమైన సంగతి అంటున్నాడు. అంటే ఒకవేళ మీరు విమర్శించిన చాలా చిన్న విషయం, నేను లెక్క చేయను, నన్ను నేనే విమర్శించుకున్నాను. సో ఇప్పుడు ఈ విమర్శకులు చేసేవన్నీ కూడా ప్రభువుని అనుసరించే వాళ్ళకి చాలా చిన్న విషయాలు, అవి పెద్ద లెక్కలో రావు. ఎందుకంటే అజ్ఞానము జ్ఞానం ముందు ఎక్కడ నిలబడుతుంది? మనకు ఆల్రెడీ మ్యాటర్ తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు తెలియని వాడు ఎన్ని మాటలు అన్నా కూడా మనకు తెలిసిన దాన్ని బట్టి చివరికి అదే జరుగుద్ది అని మనకు తెలిసినప్పుడు మనం వాడితో పోరాడక్కర్లేదు, వాడికి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. పౌలు యొక్క స్టాండ్ అది. మీరు ఎలా విభజించేసుకుని మీరేదో గొప్పవాడు అనుకుంటుంటే అసలు మీకు నాకు పొంతనే లేదు అంటున్నాడు. ఇప్పుడు మీ లాంటి వాడు నన్ను విమర్శిస్తే నేను లెక్క చేయను అంటున్నాడు. అంతెందుకు నన్ను నేనే విమర్శించుకోను అని చెప్తూ అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అంటే ఇక్కడ పౌలు 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే తన యందు తనకు ఏ దోషం కనబడదు అంటున్నాడు. అంటే ఒక వ్యక్తిగా విశ్వాసం వల్ల నీతిమంతుడిగా తీర్చబడిన వాడిగా ఒకవేళ తనలో ఏమైనా దోషాలు ఉన్నాయని వెతుక్కుంటే అతనికి ఏం కనబడట్లేదు. ఇప్పుడు అలాగే వేషధారణ కలిగిన వాడు కూడా ఇదే మాట ఉండొచ్చు. ఏంటి, నాలో కూడా ఏ దోషం లేదు, నేను ఎంత వెతికినా నాలో దోషం కనబడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించకూడదు అనేవాడు అందరూ కూడా ఏమంటారు,
మాలో కూడా ఏం దోషం లేదు, మేము వాక్యానుసారంగా వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే అంటున్నాడు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. నాలో ఏ దోషం కనబడిపోతే నేను నీతిమంతుడని నేను అంటలేదు. ఎందుకు అంటే నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నాడు. అంటే అతని మీద ఎటువంటి విమర్శ ఉండాలన్నా అది ప్రభు చేయాలి. తన వరకైతే ఏ విమర్శ లేదు తన మీద. అలాగని తను నీతిమంతుడని అనట్లేదు. సువార్త విషయంలో అతడు ఏ తప్పిదం చేయలేదు. ఒకవేళ వ్యక్తిగా భక్తిలో మనస్సాక్షిని కాపాడుకునే విషయంలో ఒకవేళ ఎక్కడైనా తప్పిదం చేసుంటే దాని విషయంలో విమర్శ ఏదైనా ఉంటే అది ప్రభుకి అప్పచెప్పాడు. ఎందుకంటే సువార్త పబ్లిక్గా చెప్తున్నాడు, దానికి ఫలితాలు వస్తున్నాయి. అసలు ఈ పత్రిక ఎవరు రాయమన్నారు? పౌలు. దేవుడు కదా, యేసుక్రీస్తు ప్రభు కదా రాయమంది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో రాయలేదా? అక్కడే పౌలుకి అర్థమైపోయింది ఏమని, కొరింథీయుల కన్నా దేవుడు ఇతన్ని జ్ఞానిగా ఇచ్చాడని. కాబట్టి ఇప్పుడు కొరింథీయులు ఎలా విమర్శిస్తారు పౌల్ని? విమర్శించినా మిక్కిలి అల్పమైంది అంటున్నాడు, నేను పట్టించుకోను అంటున్నాడు. సో ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి, తప్పిదాల్లో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు పౌలు. అంటే పౌలు తప్పిదంలో లేడు, అది కూడా దేవుని చేత ఎంచబడ్డాడు. మనుషుని చేత అయితే పోనీ ఇతరుల లోపం ఉందనుకోవచ్చు. పరిశుద్ధుడైన దేవుని చేత తన దాసుడైన పౌలు ద్వారా ఈ పత్రిక రాయిస్తున్నప్పుడు కొరింథీయులు విమర్శింపబడు స్థితిలో ఉన్నారు. పౌలు వాళ్ళ చేత విమర్శ పొందలేని స్థితిలో ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా రాసుకొచ్చాడంటే, మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి నీతిలో జీవిస్తున్నప్పుడు ఇదే ధైర్యం మనకి ఉంటుంది. ఎదుటివాడు మనల్ని విమర్శించినా ఏమీ అవడం. అసలు వాడు ఒకవేళ శాపాలు పలిపినా కూడా పనిచేయవు. మన దాకా వచ్చేవాడు దేవుడు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. దేవుడు అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు అంత సర్వోన్నతులైన దేవునికి, సర్వోన్నతులైన ప్రభువుకు మనం దాసులు అంటే ఆయన ప్రధానమైన బాధ్యత ఆయన దాసుల్ని కాపాడుకోవడమే, ఆయన దాసుల పక్షంగా పనిచేయడమే. పౌలు పక్షంగా పనిచేస్తాడు, కొరింథీయులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రభు. సో ఈ విషయాలన్నీ ఆలోచన చేసి పౌలు అందుకే ఎంత గొప్పగా రాశాడు. అయితే నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఒకవేళ ఏదైనా నాలో దోషం ఉంటే ఆయన చూసుకుంటాడు. నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అలాంటి వాడు ఎవరైనా అడగకుండా ఇలా తీసుకోండి. ఎప్పుడు మీరు కరెక్ట్గా ప్రభుతో సహవాసంలో ఉన్నప్పుడు. ఎందుకంటే విమర్శించేవాడు ఆయన. అసలు మనలో లోపం ఉందనుకోండి, ముందు ఆయనే చెప్పేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువే వాక్యం ద్వారా మనకి అవసరమైన హెచ్చరిక ఇచ్చేస్తాడు, బయట వాడిదాకా వెళ్ళక్కర్లేదు. అందుకు పౌలుకి ఈ ధైర్యం ఉంది. ప్రభు ఎప్పుడూ కూడా అతనితో ఉండడం అతను అనుభవించాడు, అనుభవ జ్ఞానం అతను కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గురించి తీర్పు తీర్చకూడదు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో ఈ వాక్యం కూడా ప్రోత్సాహకరమైన వాక్యమే. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నాడంటే, ఎప్పుడైనా విభజన చేసుకున్నప్పుడు గుంపులు గుంపులుగా అయిపోయి ఒకరి మీద ఒకరు గొడవలు విమర్శలు చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు సంఘాల్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయనుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, నరుడు అని నమ్మే గ్రూప్ ఒకటి. వీళ్ళే ఆయన ఆరాధించవచ్చు అని నమ్ముతారు, ఇదో గ్రూప్. రెండో గ్రూప్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు, నరుడు, కానీ ఆయన ఆరాధించకూడదు అంటారు. ఇది రెండో గ్రూప్. మూడో గ్రూప్ ఉంది, అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు కేవలం దేవుని కుమారుడే, అంతకుమించి ఏమీ కాదు. సో ఆయన ఆరాధించకూడదు, ఆయన ద్వారానే తండ్రిని ఆరాధించాలి. నాలుగో గ్రూప్ ఉంది, వీళ్ళు ఎవరంటే ఇది క్రీస్తు సంఘంలోనే యేసుక్రీస్తు ప్రభు దేవదూత మాత్రమే. ఐదోది ఉంది, ఈ నాలుగో వంటి భయంకరులు వీళ్ళు కూడా యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు, నరుడు. ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి ఒక క్రీస్తు సంఘంలో. ఇప్పుడు ఇది కాక ఈ ప్రభురాత్రి భోజనం విషయానికి వచ్చేవాడికి అక్కడ గుంపులు ఉన్నాయి. ఒకడేమో ఒకటే గ్లాసులో ద్రాక్షారసం తీసుకోవాలని అంటాడు, అదో గ్రూప్. 1 కప్ అంటారు, 1 కప్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు.
ఇంకొకడు ఉన్నాడు. అది మనం తీసుకుంటాం ప్రతి ఆదివారం చిన్న చిన్న కప్స్‌లు వేసుకుని ఆ టైప్. ఇలా చూసుకుంటా పోతే క్రీస్తు సంఘాల్లోనే ఎన్నో విభజనలు ఉన్నాయి. ఇప్పుడు పౌలు తిరన్ను అనే పాఠశాలలో ఎలాగైతే 2.5 సంవత్సరాలు శిష్యులకు బోధించాడో, అలా బోధించడానికి ఒప్పుకొని క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఇంకా ఎలా చూసుకుంటే వెళ్తే ఎన్ని రకాలు ఉన్నాయంటే వీళ్ళలోనే అన్ని రకాలు ఉన్నాయి. విభజనలు ఆ రోజుల్లో ఉన్నాయి, కొరింథీల్లో ఉన్నాయి అని మనం చెప్పుకుని కొరింథీల్ని విమర్శించడం కాదు. కొరింథీ చేసిన తప్పిదంలోంచి మన జ్ఞానం సంపాదించుకుని అలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ గుంపులు ఉన్నాయి మనకి. ఉదాహరణకి పేతురు అపోస్తలుల గారు 2వ అధ్యాయం 36వ వచనంలో ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును అంటే దాన్ని పట్టుకుని వేలాడేవాళ్ళు ఒక గుంపు అయితే, ఇటు పక్క వచ్చేసి యేసు ప్రభు కేవలం ఫలానా నరుడను లేకపోతే దేవదూతను అని వేలాడే గుంపు ఒకడు. ఆయన ప్రభు మాత్రమే చెప్పే గుంపు, ఆయన దేవుడికి అంగీకరించే గుంపు కాదు. అంటే వాక్యంలో కొన్ని భాగాలను తీసుకుని ఒక ఐడెంటిటీ కోసం, కేవలం గుర్తింపు కోసం ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు సెపరేట్ అయిపోతున్నారు. ఆ వాదన మీద వాళ్ళు వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. ఆత్మీయంగా వాళ్ళు సాధించేది ఏమి ఉండదు. ఖచ్చితంగా యేసు ప్రభు రాకడలో వాళ్ళు తెల్లమొహాలయ్యారు అని మనం ఉండదు. వాక్యం అంతటినీ దాని సంపూర్ణతలో తీసుకోలేని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఎలా నిలబడగలుగుతారా? ఆయన ముందు నిలబడలేరు. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విభజన దగ్గరకు అనే పదం దగ్గరికి వచ్చేటప్పటికి. సో అందుకే ఏమంటే కాబట్టి సమయము రాకముందు అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చుకోండి. ఇవన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి తీర్పు? వెళ్ళకే తీర్పు తీర్చుదట్టినాడు. ఆయన అంధకారముందు రహస్యమును వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచు. ఏం చేస్తాడంటే ఈ అంధకారమందలి రహస్యములు అన్నప్పుడు ఏమంటే సత్యముల గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వీళ్ళు ఎందుకు అంధకారంలో ఉన్నారో వాటిని బయట లాక్కొస్తాడు. ఎందుకు ఇన్ని రకాలుగా విభజింపబడిపోయారు వీళ్ళు? ఇన్ని విభజన కారణం ఎవరు? దీని వెనకాల ఉన్న జ్ఞానం ఏంటి? ఆ రహస్యాన్ని దేవుడు బయట తీసుకొస్తాడు. ఎప్పుడు? ఆ దినాన్న ప్రభు తీసుకొస్తాడు బయటికి. వాటన్నిటినీ తీసుకొచ్చి వెలుగులోని తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగు. ఇప్పుడు ఎవడికి మెప్పు కలగాలో వాడికి దేవుని వల్ల కలుగుతుంది. సో ఇప్పుడు ప్రభు వచ్చే వరకు అంటున్నాడు తీర్పు తీర్చదు అంటున్నాడు. కానీ ప్రతి వానికి మెప్పు దేవుని వల్ల కలుగును అంటున్నాడు. ఎందుకంటే మనము క్రీస్తు వారం అయితే క్రీస్తు దేవుని వాడు అన్నాడు. అందుకు ఇలా మాట్లాడాడు. ఇప్పుడు క్రీస్తు తీర్పు దినాన వస్తాడు, వేరు చేసేస్తాడు. కానీ మెప్పు ఎక్కడి నుంచి వస్తుందంటే థియాస్ నుంచి వస్తుంది, యెహోవా దేవుడి నుంచి వస్తుంది. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నుంచి మెప్పు వస్తుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏక నిర్ణయం తీసుకుంటారు. ఈ మెప్పు ఎవరికి ఇవ్వాలి అనే విషయమై ఏక నిర్ణయం తీసుకుంటారు. పౌలు ఏమీ తెలియకు అజ్ఞానంగాను గుడ్డిగాను రాయట్లేదు. తాను యెహోవా దేవుడు తప్ప వేరే దేవుడు లేడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో, అతనికి దీనికి సంబంధం ఏంటి అని ఒకప్పుడు విర్రవీగినవాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారుమనసు పొందాడో యేసుక్రీస్తుని యెహోవాలో ఎలా కలపాలో నేర్చుకున్నవాడు. యెహోవాలో ఉన్నవాడుగా అంగీకరించిన వాడు దాన్ని రుజువుపరచడానికి అతడు దైవజ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు. సో ఈ ప్రభువు దేవుడు అనే పదాలు చాలా అలవగ్గా వాడేస్తుంటాడు. అంత అలవగ్గా వాడేస్తున్నాడంటే దాని అర్థము మనము కూడా దాని అర్థం చేసుకోవడానికి ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక పని చాలా అలవగ్గా చేసేస్తాడు. అది అంత సింపుల్గా చేస్తే ఏంటంటే ప్రాక్టీస్. ఎన్నో గంటలు ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్నాడు కాబట్టి టక్కని చేసేస్తాడు. అదే మనకు ఆ పని గంటలు పట్టవచ్చు, లేదా అవ్వకపోవచ్చు. కానీ మనం అదే ధ్యాస దాని మీద పెట్టి
ఆ పని మీదే పెట్టి మనం కూడా ప్రాక్టీస్ చేసామనుకోండి, ఏమంటారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ఏ విషయాన్ని నువ్వు అభ్యాసం చేస్తే నువ్వు దాని విషయంలో సంపూర్ణ అవుతావు. సో పౌలు ఎందుకు అలవోగ్గా ప్రభువు దేవుడు అని వాడేస్తుంటాడంటే, ఆ దేవత్వం యొక్క సంపూర్ణతకు, ఆ సంపూర్ణతలో ఉన్న జ్ఞానం అతను చేరిపోయాడు. మరి ఈ రోజుల్లో ఎందుకు చేయట్లేదు ఆ పని చాలామంది? ఎందుకు ఇన్ని విభజనలు, ఎందుకు ఇన్ని ఆలోచనలు? సో కారణం ఏంటంటే ఆ జ్ఞానానికి వాళ్ళు చేరలేకపోవడం. ఆ జ్ఞానానికి చేరాలంటే దానికి కావలసిన ప్రయాస లేకపోవడం. ఇప్పుడు శరీర సంబంధమైన ప్రయాస పడవచ్చు. ఏం చేయొచ్చు? బైబిల్ కాలేజీలకి, ట్రైనింగ్లకి, మీకు ఎన్ని చోట్లకి కావాలంటే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. కానీ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ జ్ఞానము దేవుని వల్ల కలగాలనుకున్నప్పుడు ఎంత అక్షర జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వస్తుంది. అందుకే పేతురు ఈ పౌలు రాసిన పత్రికల గురించి రాస్తూ తను కూడా ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తున్నాడు. కానీ విద్యా విహీనులకు ఇవి అర్థం కావు, కొన్ని సంగతులు అర్థం కావన్నట్టు. ఆ పదము చాలా బలమైన పదం అది. ఎందుకంటే పేతురు విద్య లేదు. పేతురు ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోవాలా? కానీ ఏమంటున్నాడు? విద్యా విహీనులకు అన్నాడు. ఇప్పుడు ఈ కొంతమంది ఏమంటున్నారంటే, లేఖనంలో ఉన్న విషయాలను గ్రహించకుండా, లేకపోతే వాటిని పక్కన పెట్టేసి వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెప్పుకోవడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానము అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంటున్నాడు కొంతమంది. ఇప్పుడు విద్యా విహీనులు అన్నాడు పేతురు. అతనికి విద్య లేదు, కానీ పౌలు పత్రికలు అర్థం చేసుకోలేని వాళ్ళు విద్యా విహీనులు అన్నాడు. అంటే అర్థము వాళ్ళకి చదువు లేదని కాదు. ఈ శాస్త్రులకి, పరిశీలకి, సదుకేలకి చదువు లేదా? వీళ్ళందరికీ చదువు ఉంది. మరి ఎందుకు విద్యా విహీనులు అన్నాడు ఇతని పత్రికలు అర్థం చేసుకోవడానికి వచ్చేటప్పటికి? అంటే దేవుడు అనుగ్రహించే విద్య విషయంలో వీళ్ళు శూన్యముగా ఉన్నారు అని అర్థం. దేవుడు అనుగ్రహించే విద్య ఏంటి? జ్ఞానం. దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానంలో, ఆ జ్ఞానం విషయంలో వీళ్ళు శూన్యంగా ఉన్నారు. అందుకే వాళ్ళు విద్యా విహీనులు అన్నాడు. అంటే ఇప్పుడు లేఖనంలో ఉంది కదా అని నువ్వు చూపించేస్తే దీనికి కాంట్రడిక్టరీగా, లేదంటే దీనికి వ్యతిరేకంగా ఇంకొక వాక్యం ఉంటే నువ్వు ఎలా న్యాయం చెప్తావు? నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని కూర్చుంటావా? విద్యా విహీనుడు ఎప్పుడు అలా కూర్చుంటాడు. కానీ దేవుని వల్ల విద్య పొందినవాడు, ప్రభువు వల్ల విద్య పొందినవాడు ఎవరు? చూడండి, అపోస్తలులు ఎలా పొందారు? వాళ్ళకి ప్రభు అనుగ్రహించాడు జ్ఞానం. దేవుని వల్ల విద్య పొందే వాళ్ళందరూ కూడా వాళ్ళు దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు కాబట్టి దేవుని విషయంలో, క్రీస్తు విషయంలో, వాక్యం విషయంలో విద్యా విహీనులుగా ఉండరు. ఈ సంగతి చాలా మందికి అవగతం కావట్లేదు. ఎందుకంటే పరిగెట్టేస్తున్నారు. ఈ సువార్త ప్రకటన చేయాలి అనే విషయంలో వాళ్ళకి ఆతృత లేదు. కానీ ఈ ప్రకటన చేసే విషయంలో మాకు గుర్తింపు రావాలనుకుంటున్నారు చూసారా, దాని విషయంలో ఆతృత ఉంది. సో ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూ ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, న్యూస్ మీడియాలో ఒక విషయాన్ని దారి తప్పించాలంటే దానికన్నా సెన్సేషనల్గా ఉండే ఒక విషయాన్ని తీసుకొచ్చి పెడతారు. ఆ రోజంతా దాని గురించి స్క్రోల్ చేస్తుంటారు, చెప్తుంటారు. నేను జరిగింది ఎవడో గుర్తుపెట్టుకుని మర్చిపోతాడు. సెన్సేషనల్ ఇష్యూస్ని వాళ్ళు తీసుకురావాలి. ఈ విషయంలో అపవాది దిట్ట. వాడు సెన్సేషనల్ ఇష్యూ ఏం తీసుకొచ్చాడు? ఏదేం తోటలో నువ్వు చనిపోవన్నాడు. అదే అవ్వకి సెన్సేషన్ అయిపోయింది. అది చాలా గొప్ప సంగతి అయిపోయింది అవ్వకి. ఇదే నేను చనిపోవడం ఏంటి? తింటే నేను చనిపోను, దేవుడు చెప్పాడు కదా అంటే నువ్వు చనిపో, ముమ్మాటికి చనిపోవాలి. ఒక కొత్త యాంగిల్లో కొత్త సంగతిని చెప్పినట్టుగా చెప్పాడు. అవ్వ ఆశ్చర్యపోయి ఏదో బాగుందను అంటే వాడు మైండ్లోకి హవ్వను తీసుకెళ్ళగలిగాడు. ఈ విద్యా విహీనులు, వాక్యం విషయంలో జ్ఞాన విహీనులు అందరూ కూడా ఏదో ఒకటి కొత్తదాన్ని తీసుకొస్తారు. ఫలానాదనో, ఫలానాది కాదనో, ఇక్కడ ఎలా ఉందనో, అక్కడ ఎలా ఉందనో తీసుకురావడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని దేవుని నుండి, దేవత్వం నుండి వేరు చేస్తారు. యేసు ప్రభుకి నమ్మకంగా జీవించాల్సిన అవసరం లేదనేటట్టుగా చేస్తారు.
ఇక ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా, ఆయన చెప్పిన నీతి న్యాయములను అనుసరించక్కర్లేని పరిస్థితులు తీసుకొస్తారు. అందుకే ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో ఇందాక 3 గుంపులు ఉన్నాయని చూసారా, అందులో ఇంకో గుంపు ఏంటి తెలుసా కొత్తగా వచ్చింది. వీళ్ళు ఏమంటారంటే 4 సువార్తలు ఈ రోజు మనం ప్రకటించకూడదంట. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్నాయట. 4 సువార్తలు ప్రకటించడానికి వీళ్ళు అపోస్తలుల కార్యం నుంచే ప్రకటించారు. ఈ 4 సువార్తల్లో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఎవరి మాటలు ఉన్నాయి? క్రీస్తు మాటలు ఉన్నాయి. ఇప్పుడు చూసారా, వాళ్ళు ఏ విద్యను వద్దనుకుంటున్నారు? క్రీస్తు అనుగ్రహించిన జ్ఞానము, బయలుపరిచిన జ్ఞానము, దాన్ని వద్దనుకుని వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు క్రీస్తు సంఘం ఎక్కడ తీసుకొచ్చారు చూసారా? చివరికి క్రీస్తుని ఎలిమినేట్ చేస్తారు సువార్త నుంచి. ఇది అపవాది యొక్క సెన్సేషన్. ఇది వాడు క్రియేట్ చేసే గొప్ప సెన్సేషన్ ఇది. అది ధర్మశాస్త్రం కింద ఉంది కాబట్టి దాన్ని మనం బోధించకూడదు, పాటించకూడదు అని చెప్తున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక క్రొత్త విధానాన్ని మనుషులకి అలవాటు చేయడానికి, ఇగో నిన్నటి వరకు అది విన్నారు, ఈరోజు ఇది కొత్తదే. క్రీస్తుని తీసేశారు మొత్తం. కానీ వాడికి క్రీస్తు సిలువ కావాలి, క్రీస్తు రక్తం ఖర్చుపడ్డం కావాలి. మరి ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని తప్పించారో క్రీస్తు నీతి న్యాయ పరిశుద్ధతను కూడా తప్పించేస్తారు. యేసు ప్రభువు ఏమన్నాడు? నువ్వు వ్యభిచారం చేస్తేనే పాపం కాదు, స్త్రీని మోహపు చూపు చూస్తేనే నువ్వు పాపం చేసావంటే అది తీసేశాడు. ఆ సువార్తలు మనకు లేవు, మనం వాటి నుంచి బోధించకూడదని వాటిని తీసేశాడు. నీ సహోదరుని వ్యర్థుడు అంటే నువ్వు నరహత్య చేసావు, దాన్ని తీసేశాడు. యేసుప్రభు ప్రార్థన నేర్పించాడు శిష్యులకి ఇలా చేయాలని, దాన్ని తీసేశాడు. వీడేం చేస్తాడు? ఇంకా యేసుప్రభు నీతిని, యేసుప్రభు పరిశుద్ధతను, యేసుప్రభు త్యాగాన్ని, యేసుప్రభు జ్ఞానాన్ని, ఆయన ఉపమానాన్ని, ఆశ్చర్యకార్యాలని అన్నిటినీ తప్పించేస్తే వీడు కింగ్. ఇప్పుడు వీడికి ఒక ఐడెంటిటీ పెట్టుకున్నాడు. అది అపవాది యొక్క లక్ష్యం, అది సెన్సేషన్. దాన్ని వెంబడించే వాళ్ళు పరమ మూర్ఖులు. వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. కాబట్టి దుర్దినాలు చాలా గొప్పగా వచ్చేస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ప్రభు పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రభుని తొక్కేస్తున్నారు, ప్రభుని తప్పించేస్తున్నారు, అక్కర్లేదంటున్నారు. ఆయన స్థానాన్ని, ఆయన ఉనికిని తగ్గించేస్తున్నారు. ఏం సాధిద్దామని? అసలు ఏమైనా సాధించగలరా? నాకు తెలిసి ఆయన సింహాసనం మీద కూర్చుని, నాకు తెలిసి ఏముందండి, కీర్తన 2వ కీర్తన చదివితే మీకే అర్థం అవుద్ది, నవ్వుకుంటుంటాడు దేవుడు అలా చూసి. అసలు వీళ్ళు ఎందుకు దేవుడు ఏం అంటలేదు అంటే, అనే టైం వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ పారిపోతారు? సొరంగంలోకి వెళ్ళిపోతారా? గుహల్లోకి వెళ్ళిపోతారా? సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళని తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వణుకుతూ బెంబేలు ఎక్కువ, ఎక్కడికి పారిపోలేరు. సమయం ఉండగానే అలాంటి వాళ్ళు మారుమనసు పొందడం చాలా ముఖ్యం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడంటే ఈరోజు మన సంఘానికి రాస్తున్నాడు. ఈ రోజుల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నాయో వాళ్ళందరికీ రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని విభజించే పనిలో ఎవరున్నాడో వాళ్ళందరికీ రాస్తున్నాడు. ఆయన తెలుసు 2000 సంవత్సరాలు కూడా ఇలాంటి జాతి ఒకటి ఉంటుందని, క్రీస్తును వద్దనుకునే జాతి. కనుక వాళ్ళను హెచ్చరిస్తూనే మనలాంటి వాళ్ళని జాగ్రత్త పడమంటున్నాడు. అటువంటి వాళ్ళని మనం వెంబడించామా దెబ్బలు చాలా గట్టి పడతాయి. ఒకవేళ ఇదంతా తుచ్ అనుకున్నారనుకోండి, హ్యాపీగా వెంబడించాడు. నాకు పోయేది ఏమీ లేదు, ఏదైనా పోతే మీకే పోద్ది. ఆ రోజైనా అర్థం అవుద్దా? అర్థమైనా సుఖం లేదు అప్పుడు. ఇప్పుడు అర్థమైందా? భయపడి వాళ్ళని విడిచి ఒకవేళ వాళ్ళతో ఉంటే, ఒకవేళ వాళ్ళతో లేరనుకోండి, జీవితకాలం వాళ్ళతో లేకుండా జాగ్రత్తగా ఉండి ప్రభువుకు నమ్మకంగా భయభక్తి జీవించడం తప్ప అంతకన్నా గొప్ప సంగతి ఇంకోటి లేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. మీ నామమును బట్టి, మీరు అతిశయించి ప్రతి కారణమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అద్భుతమైన రక్షణను, మహా అద్భుతమైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి ఆ క్రీస్తుని మేము సేవించినట్లు, ఆరాధించినట్లు దైవ సమానుడని మాకు బయలుపరిచి, స్తోత్రార్హుడని బయలుపరిచి, ఇదిగో మిమ్మల్ని సేవించుటకు, స్తుతించుటకు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి, ఎన్నికను బట్టి, ఈ గొప్ప పిలుపుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నమ్మకంగా ఉన్నట్లు మా అందరికీ కృప చూపించండి. ఇదిగో మనుషులు చేస్తున్న అపవాది ప్రయత్నముల నుండి మేము కాపాడబడినట్లు సహాయం చేయండి. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక
పాపుల మార్గము నిలువక అపహాస్యులు కూర్చుని చోట కూర్చుండుకున్నట్లు దివారాత్రులు నాయన మీ ధర్మమును మేము ధ్యానించేవారుగా ఉంటకు మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.